రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే టీమిండియా తుది సమరానికి సిద్ధమైపోయింది. కాసేపట్లో భారత్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫైనల్ ఫైట్ జరగబోతుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. టీమిండియా సెమీస్లో ఆడిన జట్టు ఫైనల్లో ఆడనుంది. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది టీమిండియా. రైట్ ఇక టీమిండియా తుది సమరానికి సిద్ధమైపోయింది. కొద్దిసేపటి క్రితమే టాస్ టీమిండియా ఓడింది, కానీ ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తోందంటున్నారు అభిమానులు. సో మొత్తంగా టీమిండియా ముందు బ్యాటింగ్ కి దిగబోతోంది. సో విధ్వంసకర బ్యాటింగ్ తో భారత్ అసలు ఎంత లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశిస్తుంది అనేది ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్న అంశం. సో ఎటువంటి మార్పులు లేకుండా అయితే టీమిండియా బరిలోకి దిగుతుంది. అభిషేక్ శర్మ ఈ రోజు ఎటువంటి మ్యాజిక్ చేయబోతున్నాడు అని అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఇక సంజు శాంసన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2 మ్యాచ్ల్లోనూ దూకుడైన ఆట తీరును కనబరుస్తూ ముందుకు సాగుతున్నాడు. హ్యాట్రిక్ మ్యాచ్ లో కూడా భారత్ కు మంచి పరుగులు సాధిస్తాడు సంజు శాంసన్. సో అని అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. మరోవైపు భారత్లో క్రికెట్ని ఒక మతం లాగా, క్రికెటర్లని దేవుళ్లాగా చూసే సంస్కృతి అయితే ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే సో దేశమంతటా కూడా అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి. సో ఇంతకుముందు నగరాల్లోనే ఈ పూజలు జరిగేవి, ఇప్పుడు గ్రామాల్లో కూడా పూజలు చేస్తున్నారు. టీమిండియా గెలవాలని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉన్న పరిస్థితి. ఇక సెమీస్లో ఆడిన జట్టుతోనే ఫైనల్లో కూడా టీమిండియా అయితే దిగుతోంది. సో మొత్తంగా న్యూజిలాండ్ను ఎదుర్కొనేందుకు భారత్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఇక సూర్యసేన ఏ విధంగా ప్రతాపం చూపించబోతుందో మరి కాసేపట్లో చూడబోతున్నాం. సిక్సర్ల మోతతో మొదలు పెట్టబోతోంది టీమిండియా అంటూ అభిమానులు చెప్తూ ఉన్నారు. సో బౌలింగ్ అయినా, బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా టీమిండియా గట్టిగానే ఉంది. అదేవిధంగా అటు ప్రత్యర్థి జట్టు కూడా చాలా బలంతో ఉన్న పరిస్థితి. తక్కువ బంతుల్లోనే సెంచరీ నమోదు చేయటం, సో అటు నుంచి కూడా ఎక్కువ అంటే స్వల్ప ఓవర్లలోనే టార్గెట్లను ఛేదించడం కూడా మనం చూసాం. సో ఏం జరగబోతుంది, మొత్తంగా ఒక మంచి మ్యాచ్ అయితే జరగబోతుంది. పరుగుల వరద పారనుంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో కాసేపట్లో క్రికెట్ అభిమానులకు ఒక ఫుల్ వింద్ అయితే రెడీ కాబోతుంది. సో బ్యాటింగ్ ఒకసారి చూస్తే అభిషేక్, సంజు, ఇషాన్, సూర్యకుమార్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, బూమ్రా, హర్షదీప్, వరుణ్ చక్రవర్తితో టీమిండియా జట్ అయితే పటిష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇక ఒకసారి మనం బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు బూమ్రా ఏ మ్యాజిక్ చేయబోతాడా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. సో మొన్న చూసాం సెమీఫైనల్లో ఖచ్చితంగా బూమ్రా అంత ప్రెషర్లోనూ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థులను కట్టడి చేసిన పరిస్థితి. మరోవైపు భారత ఫీల్డింగ్ గురించి కూడా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. ఏ ఒక్కరూ తక్కువ కాదు. మొత్తంగా బాల్ గాల్లోకి లేచింది అంటే ఖచ్చితంగా అది చేతుల్లోనే ఉండాలి, భారత ఫీల్డర్ల చేతుల్లో అన్నట్టుగా. చిరుతలు ఎలా అయితే అడవిలో కదలాడతాయో అలా మైదానంలో భారత క్రికెటర్లు కదలాడుతున్న పరిస్థితి. సో ఇది నిజంగా అసలు క్యాచ్ పట్టారా అన్నట్టుగా, అంటే కనురెప్పపాటులోనే ఆ క్యాచ్ను అందుకుంటున్నారు. హార్దిక్ అవ్వచ్చు, అదేవిధంగా అక్షర్ అవ్వచ్చు, సో ఎక్కడికక్కడ శివం దూబే అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా ఫీల్డింగ్లో రాణిస్తున్న పరిస్థితి. ఇక సంజు అటు తన బ్యాటింగ్తో వీర విహారం చేస్తూ ఉన్నాడు. సో ఆ వీర విహారం ఈరోజు కూడా కొనసాగాలని అయితే చూద్దాం. సో ఎటువంటి మ్యాజిక్ జరగబోతుంది, ఏం చేయబోతుంది భారత్ అంటే 2 జట్లు సమానంగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక అంశం తెర మీదకి వస్తూ ఉంటుంది. ఫైనల్, అందులోనూ ఫైనల్ మ్యాచ్ కాబట్టి సో ఖచ్చితంగా ఏ జట్టు అయితే ఒత్తిడిని జయించగలుగుతుందో ఆ జట్టే విశ్వ విజేతగా, జగజ్జేతగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో భారత ఆటగాళ్ళు అయితే ఇప్పుడు ఒక మంచి విశ్వాసంతో ఉన్నారు, దృఢ సంకల్పంతో ఉన్నారు. సో ఒకసారి బ్యాటింగ్ లైనప్ చూస్తే కూడా సో ఎవరికి తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాదన్నట్టుగా ఉంది. ఇక హార్దిక్ లాంటి ఆల్రౌండర్ గురించి మనం చూస్తే సో అటు ఒంటి చేత్తో మ్యాచ్ను బ్యాట్తో అయినా గెలిపించగలడు, ఇటు బాల్తోనూ కీలక మార్పులు చేయగలడు. అవసరమైనప్పుడు వికెట్లు తీయటంలో కూడా హార్దిక్ పాండ్యా ముందుంటున్న పరిస్థితి. సో ఎక్కడికక్కడ 2 జట్లయితే సమతూకంగా ఉన్నాయి. సో మొత్తంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా సో ఫైనల్కి వచ్చాయంటేనే సో అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకొని మంచి ఆట తీరు కనబర్చిన జట్లే ఫైనల్కి వస్తాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఈరోజు టాస్, అదేవిధంగా పిచ్ను కూడా రెడ్ సాయిల్తో కూడా తయారు చేశారన్న టాక్ అయితే వినిపిస్తుంది. అంటే ఎటువంటి స్కోర్ నమోదవుతుంది, ఎంత స్కోర్ నమోదవుతుంది, ఫైనల్లో ఏం జరగబోతుంది అనేది మాత్రం
రకరకాల ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. టీమిండియా గెలవాలని అయితే అశేష ప్రజానికం కోరుకుంటున్నారు. యావత్ భారతావని మరో కప్పును టీమిండియా ముద్దాడాలని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. ఈరోజు నైట్ మొత్తంగా భారత ప్రజలకు ఒక పండగ దినంగా మారబోతుందా ఏంటి సండే అనేది చూద్దాం.